యోహాను సువార్త 19వ అధ్యాయం 37వ వచనం. చాలు ప్రార్థన చేసుకుందాం. దేవ వాక్యం ద్వారా మీరే మాట్లాడమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన గుడ్ ఫ్రైడే అయిపోయింది. ఈరోజు యేసుప్రభు పునరుద్ధాన దినం. ఈరోజు నేను ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, లాస్ట్ సండే ఇంకా గుడ్ ఫ్రైడే రోజు కూడా వాక్యం మంచిగా చెప్పారు. లాస్ట్ సండే మన జస్టిన్ బ్రదర్ చెప్పిండు, ఇంకా గుడ్ ఫ్రైడే రోజు స్వీటక్క చెప్పింది. అందరు కూడా అన్నారు ఏంటంటే వాక్యం చాలా బాగుందని చెప్పి. స్వీటక్క వాక్యం చెప్పినప్పుడు కూడా ఎక్కడైతే వాక్యం ఇట్లా దేవుని మర్మాల గురించి తెలుసుకుంటా ఉంటారో ఆ సంఘం ఆశీర్వదింపబడుతుంది. ఎందుకంటే వాక్యమే దేవుడై ఉండేను. చెప్పేటోళ్ళు వాక్యం మంచి చెప్తున్నట్టు దాని అర్థం ఏంటంటే వినేటోళ్ళు మంచిగా ఉన్నట్టు. మీరు వింటున్నారు కాబట్టి దేవుడు వాక్యం దయచేస్తూ ఉండు. కాబట్టి నాకు ఇన్నప్పుడు అనిపించింది, మొన్న లాస్ట్ టైం సండే జస్టిన్ బ్రదర్ చెప్పినప్పుడు కూడా అందరూ అన్నారు ఏంటంటే చాలా మంచి చెప్పిండు అని చెప్పి. మొన్న స్వీటక్క చెప్పినప్పుడు కూడా చాలా మంచి చెప్పింది అన్నప్పుడు నాకు సంతోషం అనిపించింది. అంటే మన సంఘంలో దేవుడు వాక్యంని ఎంతో బలంగా ఇస్తుండని చెప్పి. హల్లెలూయా. వాక్యం ప్రకారమే మన సంఘం కట్టబడతా ఉంది. మన గుడ్ ఫ్రైడే అయిపోయింది, ఈరోజు రిజరెక్షన్ సండే. కాబట్టి మన యేసుప్రభు మన కోసం వచ్చిండు, చనిపోయిండు, తిరిగి లేచిండు. దాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. చనిపోతే సంతోషమా, తిరిగి లేస్తే సంతోషమా? ఎవరన్నా తిరిగి లేచిరా? ఒకరు లేచిరు, యేసు ప్రభు లేచి. ఆ నిజమైన దేవుణ్ణి మనం నమ్ముకుంటున్నాము. హల్లెలూయా. తొందరగా నేను ఫాస్ట్ వెళ్తాను ఈరోజు, ఎందుకంటే టైం కూడా లేదు కాబట్టి. తొందరగా ఎండ కూడా ఎక్కువ కొడుతుంది. నాకంటే కూలర్ ఉంది, మీకు కూలర్ సరిగ్గా వస్తుందో లేదో. నాకు కూలర్ ఉన్నా కానీ చెమటలు వచ్చినాయి ఇప్పుడు దగ్గర. ఇప్పుడు కూడా కొన్ని చెమటలు ఉన్నాయి. కాబట్టి మీకోసం కూడా ఆలోచిస్తాను. నేను ఫాస్ట్గా వెళ్ళిపోతా. అర్థమైన వాళ్ళు అర్థం చేసుకోండి, అర్థం కాని వాళ్ళు యూట్యూబ్లో ఉంటుంది మళ్ళీనండి వాక్యం. అర్థం కాకపోతే ఏం బాధపడకండి. అరే బంటి బ్రదర్ ఏంది ఇట్లా ఫాస్ట్గా వెళ్ళిపోతుండే అనుకోకండి. నేను ఫాస్ట్గానే వెళ్తా, మళ్ళీ యూట్యూబ్లో వినండి వాక్యం. అదైతే వాక్యంలో సెలవిస్తుంది. యేసుప్రభుని సిలువ వేసిన మనం గుడ్ ఫ్రైడే నుంచి ఈస్టర్ వరకు ఫాస్ట్గా వెళ్ళిపోదాము. మరియు తాము పొడిచిన వాని తట్టు చూతురు అని మరి ఒక లేఖనము చెప్పుచున్నది. అండ్ అగైన్ అనదర్ స్క్రిప్చర్ సేస్ దే షల్ లుక్ ఆన్ హిమ్ హూ హ్యావ్ ద పియర్స్. యేసుప్రభునంట ఇది మనకు కూడా వర్తిస్తుంది. ఇది యేసుప్రభుకి ఏం జరిగిందో అది మనకు కూడా జరుగుతుంది. యేసుప్రభుకు సిల్వ శ్రమలు అనుభవించింది కదా, మనకు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా సిల్వ లాంటి శ్రమలు మీకు ఉండొచ్చు. అంటే మరీ అంత శ్రమలు ఉండకపోవచ్చు, యేసుప్రభు వచ్చిన అంత శ్రమలు ఉండకపోవచ్చు, కానీ శ్రమలు ఉన్నాయా లేదా? ప్రతి ఒక్కరూ యేసుప్రభు అంటాడు ఏంటంటే, ఈ లోకము నన్ను ద్వేషించింది, ఈ లోకము నన్ను శిక్షించింది, ఈ లోకం నన్ను శ్రమ పెట్టింది, కాబట్టి నా కుమారులైన నా శిష్యులైన మిమ్మల్ని కూడా హింసిస్తుందని అంటాడు. అంటే లోకము యేసుప్రభుని హింసించింది అంటే మిమ్మల్ని కూడా హింసిస్తుందా లేదా? మీ అందరికి కూడా శ్రమలు వస్తాయి. శ్రమలు రావని కాదు, యేసుప్రభు కూడా సిలువలో ఎన్నో శ్రమలు అనుభవించిండు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు శ్రమలు అనుభవించి ఉండొచ్చు, శ్రమలతో ఉండొచ్చు. కానీ బైబిల్ చెప్తుంది, ఏమని చెప్తుందంటే, యేసుప్రభునంట కొట్టిర్రంట, యేసుప్రభుని మొహం మీద ఉమ్మేసిర్రంట, యేసుప్రభుని గుద్దిండ్రంట. ఏం చేసిర్రు? గుద్దిండ్రు. యేసుప్రభు ఒక్క మాట మాట్లాడలేదు. యేసుప్రభు ముఖం మీద ఉమ్మేసిర్రు. దేవుడు ఆయనే, పరిశుద్ధుడు ఆయన సింహాసనం మీద కూర్చుండి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దేవదూతలన్నీ పొగుడుతూ ఉంటాయి. దేవదూతలు పొగడబడే ఆ యేసు ప్రభు ఆయన ముఖం మీదనంట మనుషులు ఉమ్మేసిరంట. ఏం చేసిర్రు? మన ముఖం మీద ఎవరన్నా ఉమ్మేసి ఊరుకుంటామా? వాని ముఖం పచ్చడి చేస్తాం మనం. యేసు ప్రభు మీద ఏం చేసిర్రు? ఉమ్మేసిరు. అసలు ఊహించుకోవడానికి ఎట్లుంది? ఒకసారి ఒక అతను ఏం చేసిండంటే, నేను నిలబడితే తువ్వని ఉంచిండు ఈడ నా ముంగట ఉంచితే, నేను వాడిని చూసిన, అరే కింద ఎందుకు ఉంచినవరా అంటే, నీ మీద ఉంచలేక కింద ఉంచినరా అన్నాడు. వానితో జీవితంలో మాట్లాడలే, మళ్ళీ ఇప్పటి వరకు కూడా సరిగ్గా మాట్లాడలే వానితో. ఏమన్నాడు? నీ మీద ఉంచలేక కింద. అంటే నాకు రోషం వచ్చింది. ఏమొచ్చింది? రోషం. నా మీద ఉంచుతా అన్నాడు వీడు. వాడిని తిట్టిన నేను, ఉంచిండు, నాకైనా రోషం వచ్చింది. యేసుప్రభు ఏ పాపం చేయలేదు, కానీ ఆయననంట మొహం మీద ఉమ్మేసిరంట, ఆయననంట గుద్దిండ్రంట, ఆయననంట వీపు మీద కొట్టిరంట, ఆయన మీద ముళ్ళ కిరీటం పెట్టిరంట. అన్ని శ్రమలు అనుభవిస్తూ ఉంటే యేసుప్రభు ఇవన్నీ ఎవరి కోసం చేసిండు? మన కోసం చేసిండు. ఆయన దేవుని కుమారుడే. ఆయన చెప్దాం అనుకుండు, అందరికీ చెప్దాం అనుకుండు. అన్న కయప వాళ్ళు అంటారు కదా, అన్న ప్రధాన యాజకుడు, కయప ప్రధాన యాజకుడు, వాళ్ళకి చెప్దాం అనుకుండు, నేను దేవుని కుమారుని, మీ పాపాలని తీసివేయడానికి వచ్చిన ఆ యేసుప్రభుని, ఆ మెస్సయ్య నేనే అని చెప్దాం అనుకుండు. కానీ వాళ్ళు వింటలేరు. వాళ్ళు కొడుతూ ఉన్నారంట. యేసుప్రభు కోపం రావచ్చు కదా, కానీ కోపం వచ్చిందా? చెప్పొచ్చు, అన్నకి చెప్పొచ్చు. ఆ ప్రధాన యాజకుడా, అరే అన్న దున్నపోతులాగా పెరిగినావు, నీకు అర్థమవుతుందారా, నేనే యేసుప్రభుని తిట్టొచ్చు కదా యేసుప్రభు. కానీ నోరు మెదపలేదంట. బదులు పలుకలేదాయే ప్రేమ. ఆ అన్న ప్రధాన యాజకునికి తిట్టొచ్చు, అరే దున్నపోతులాగా పెరిగినావు, లేఖనాలు చదువు, నీకు అర్థమైతలేదా?
కొడుతున్నావు, శిక్షిస్తున్నావు అన్నాడా? అనలేదు. ఎంత కొట్టినా, ఎంత నిందించినా గాని నోరు మూసుకొని ఉండంట. హల్లెలూయా! యేసు ప్రభువు మీకు గూడా అదే చెప్తున్నా. అంటే మీరు గూడా శ్రమలున్నప్పుడు ఏం జేయాలె? ఏం జేయాలె? ఇక్కడ నోరు మూసుకోకండి. హల్లెలూయా! ఇక్కడ మాట్లాడండి. శ్రమలున్నప్పుడు ఇది నేను వాక్యం చెప్పడం శ్రమ అయితే గాదు గదా! నోరు మూసుకోక యేసు ప్రభు చెప్తుండు శ్రమలున్నప్పుడు మనం తొందర పడతా ఉంటాం. ఎవరినో అంటా ఉంటాం. వాళ్ళని తిడతాం, వీళ్ళని తిడతాం. దేవుడు అంటుండు నోరు మూసుకో. ఎందుకంటే తెలుసా? ఎవరైతే నీకు శ్రమ పెడతారో వాళ్ళు ఏం చేస్తారంటే తెలుసా? ఇక్కడ ఈ ఒక సెంచురియన్ ఉంటాడు. ఒక సెంచురియన్ ఏం చేస్తాడంటే యేసు ప్రభుని ఆయన ఏం చేస్తాడంటే పొడుస్తాడు లాస్ట్‌కి. పొడిచినాక యేసు ప్రభు లోపల నుంచి నీళ్లు, రక్తం వస్తాయి. అప్పుడు యేసు ప్రభుని ఆ పొడిచిన అతన్ని అప్పటి వరకు కొట్టిన ఆయనని ఆ యేసు ప్రభుని చూసి ఏమంటాడంటే ఈయన నిజముగా దేవుని కుమారుడు అంటాడు. అప్పుడు వరకు కొట్టిండు ఆయనే, అప్పుడు వరకు తిట్టిండు, అప్పుడు వరకు ఉమ్మేసిండు, అప్పుడు వరకు గుద్దిండు. ఒక టైం వచ్చింది యేసు ప్రభు సైలెంట్‌గా ఉన్నాడు. అయినా ఎంత చేసినా గానీ ఒక టైం వచ్చింది ఏదంటే సూర్యగ్రహణం పడుతుంది, భూకంపం వస్తుంది, ఇవన్నీ చూస్తాడు, రక్తం నీళ్లు రావడం చూస్తాడు. చూసి అంటాడు ఈయన నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి. లేఖనం ఒకటి కూడా ఉంటుంది, ఏమని ఉంటుంది అంటే ఆయన పొడిచిన వాని తట్టు చూచిరి అంట. ఎవరైతే కొట్టిర్రో యేసుప్రభుని వాళ్ళే మోకాళ్ళొంగి అంటా ఉన్నారు నువ్వు నిజముగా దేవుని కుమారుడు అని. నువ్వు కూడా శ్రమలు వచ్చినావు. ఏ శ్రమలు అయితే ఎవరైతే నీకు శ్రమలు పెడతారో, ఎవరైతే నేను దూషిస్తారో, దేనివల్ల అయితే నువ్వు శ్రమలు అనుభవిస్తున్నావో గుర్తుపెట్టుకో. నువ్వు కూడా యేసు ప్రభులాగా సహనం ఉండు, నోరు మూసుకొని ఉండు, తొందరపడకు. మనకు ఒక లేఖనము ఉంది ఏంటంటే నిన్నెవరైతే దూషిస్తారో, నిన్నెవరైతే హింసిస్తారో వాళ్ళే నీ తట్టు తిరుగుతారంట. భక్త సింగ్, సాధు సుందర్ సింగ్ వీళ్ళు ఉన్నారు కదా గొప్ప సేవకులు. వాళ్ళు ఏం చేసిరంటే బైబిల్ని కాల్చేసిర్రు. బైబిల్ని కాల్చేసిన వాళ్ళే బైబిల్ పట్టుకొని సేవ చేసిర్రు. ఎవరైతే పొడిచిర్రో, ఎవరైతే దూషించిర్రో వాళ్ళే ఏం చేసిర్రు? బైబిల్ పట్టుకొని సేవ చేసిరంట. పొడిచిన వాని తట్టు తిరిగిర్రంట. ఒకప్పుడు మమ్మీని నాకు గుర్తుంది, చిన్నప్పుడు మమ్మీని ఒక సిస్టర్ వచ్చి ఒకసారి అంటే ఇంటి దగ్గర గొడవలు అవుతుంది గల్లీలో. మా పాత ఇంటి దగ్గర గల్లీలు ఉంటుండే. ఏ నీళ్ళ కోసమో, ఉప్పు కోసమో, పప్పు కోసమో గొడవ పడతారు కదా. ఒకసారి ఏమైందంటే మమ్మీని ఒక సిస్టర్ వచ్చి మస్తు తిడతా ఉంది. మమ్మ అప్పుడే సేవకురాలు. ఆ సిస్టర్ వేరే గల్లీలో ఉన్న సిస్టర్ వచ్చి మా గల్లీలోకి వచ్చి మమ్మీని నువ్వు ఇట్లా చేస్తావు, అట్లే అది ఏదో గొడవ అయింది, గొడవ అవుతావు అంటే నాకు గుర్తుంది. ఇంకా మమ్మీని మస్తు తిడతా ఉంది. నేను చిన్నపిల్లగాని నాకు రోషం వస్తుంది అప్పటికే. అరే మా మమ్మీని తిడుతుందా ఏమే, నేను ఏం చేయలేను, ఆమె ఇట్లుంటుంది. ఇట్లా పీక పట్టుకొని ఇస్రేసి వెళ్ళిపోతాను. నేను బక్కగానే ఉండే అప్పుడు కూడా. అప్పుడంటే 6 ప్యాక్స్ వచ్చినాయి కానీ హల్లెలూయా. అట్లయితే ఆ మమ్మీని తిడతా ఉంది. మమ్మీని తిడతా ఉంటే నాకు రోషం వస్తుంది కానీ నాకు అయినా తెలుసు ఆమె ఆకారం చూస్తేనే భయపడతారు. కళలో నిద్ర కూడా ఓరా అట్లుంటుంది ఆమె. కళలు వచ్చినా కానీ భయపడతారు. ఆమె మమ్మీని తిడతా ఉంది. అందరు మమ్మీ సేవకురాలు అప్పటికి తిడతా ఉంది. మమ్మీని మాత్రం నోరు మూసుకొని ఉంది. నేనన్నా మమ్మీ నేను తిడుతుంది ఆమె అంటే నోరు మూసుకొని నువ్వు కూడా అన్నది. తర్వాత కొన్ని నెలల తర్వాత ఏం చేసిందంటే ఆమెనే మమ్మీ ఇంట్లోకి వచ్చి ఏడుసుకుంటా మమ్మీతో మాట్లాడుతుంది. నాకు పిల్లలు అయితే లేరక్క, అప్పుడు అక్క అని ఫస్ట్ ఏమో తిట్టింది. తర్వాత నాకు పిల్లలు అయితే లేరక్క, నువ్వు ప్రార్థన చేయక్క. తిట్టింది ఆమెనే గలీజ్గా. మళ్ళీ ఏడుసుకుంటూ వచ్చి నాకు పిల్లలు అయితే లేరక్క, నాకు ప్రార్థన చేయక్క, అది ఇది అని అంటే మమ్మీ ఏమనలేదు. సరే ప్రార్థన చేస్తుందా అన్నది. ప్రార్థన చేసింది. వచ్చే సంవత్సరం కల్లా ఒక పిల్లగాడు పుట్టిండు. వాళ్ళు పొడిచిన వాడి తట్టే చూసిర్రు. మమ్మీని తిట్టింది, ఆమెనే మమ్మీ దగ్గరకు వచ్చింది. హల్లెలూయా. ఒక టైం వస్తుంది మీ అందరికీ ఖచ్చితంగా. శ్రమలలో ఉండరా ఏం కాదు, బాధపడకండి. ఒక టైం వస్తుంది మీకు. ఏమొస్తుంది? టైం వస్తుంది. యేసు ప్రభుకి శ్రమలు వచ్చినాయి కానీ పొడిచినోళ్ళే ఆయనను తిరిగి చూసిరు. లూకా సువార్తలు ఇంకా మంచిగా ఉంటుంది. శతాధిపతి జరిగిన చూసి మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండని చెప్పి దేవుని మహిమపరచెను. చూచుటకై కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములు చూసి రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళిరి. అప్పుడు వరకు అంటే ఆ సిలువ వేసే అంతసేపు యేసు ప్రభుని తిట్టినోళ్ళు, ఉమ్మేసినోళ్ళు, చెప్పులు తీసుకొని కొట్టినోళ్ళు వీళ్ళందరూ అంట యేసు ప్రభు ఆ సిలువ త్యాగం అదంతా చూసినాక ఎప్పుడైతే శతాధిపతి అన్నాడు ఇది నిజమైన దేవుని కుమారుడని, అప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు అంట ఆ పొడిచిన వాళ్ళే, ఉమ్మేసిన వాళ్ళే ఏడుచుకుంటూ వెళ్ళిరంట, రొమ్ము కొట్టుకుంటూ పోయిరంట. నీ దేవుడు కూడా నీ జీవితంలో అట్లాంటి కార్యాలు చేయును గాక. యేసు ప్రభు ఈ పునరుద్ధాన దినంలో చెప్తుండు, ఏమని చెప్తుండ అంటే నీకేవైతే శ్రమలు వచ్చినాయో, నీకెవరైతే శ్రమలు క్రియేట్ చేస్తుర్రో, నిన్ను ఎవరైతే హింసిస్తుర్రో వాళ్ళే నీ తట్టు చూచును గాక. మరియమ్మ సిస్టర్ వాళ్ళ కొడుకు సుశీల్ బ్రదరు నేను మొన్న బ్రదర్తో తిరిగేటప్పుడు చెప్తుండు. ఆ బ్రదర్ కంట సుశీల్ బ్రదర్, ఆ బ్రదర్కి క్రిస్టియన్స్ అంటే టెర్రరిస్ట్ల లాగా కనపడేటట్లు అంట. ఎట్లా కనపడేది? టెర్రరిస్టులు, మన భారతదేశంని పట్టి పీడుస్తున్న చీట పురుగుల్లాగా. ఎవరు? క్రిస్టియన్స్. అట్లా అనుకునే ఆ బ్రదర్ అంట ఎట్లా మారిండంటే ఇప్పుడు యేసు ప్రభు లేకపోతే బతకలేనట్టు మారిండంట. మార్చిండా లేదా? ఎవరైతే పొడిచిర్రో వాళ్ళే ఆయన తట్టు చూసిర్రంట. నీకు శ్రమలు ఉన్నాయంటే శ్రమలు ఒకటే కాదు యేసు ప్రభు అనుభవించింది. ఎవరైతే పొడిచిర్రో
వాళ్ళు ఆయన తట్టు చూసిర్రు. ఎవరైతే నీకు శ్రమ పెడుతుర్రో వాళ్ళే నీ దగ్గరకు వచ్చును గాక. నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమించడు దేవుడు. ఈరోజు పునరుద్ధాన దినం కాబట్టి ఒకటి పునరుద్ధానం అనంగానే ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏందంటే, ప్రతి దానికి లోకంలో ఉన్న ప్రతి దానికి ఒక ఎండ్ అనేది ఉంటది. ఏముంటది? ఎండ్. ఒక చెట్టు పుట్టింది, ఒక చెట్టు వచ్చిందంటే మళ్ళీ అది ఏమైతది? వాడిపోతది, పోతది, చనిపోతది. అంటే ప్రతి దానికి ఒక ఎండ్ అనేది ఖచ్చితంగా ఉంది. ఈ సృష్టికి కూడా ఒక ఎండ్ అనేది ఖచ్చితంగా ఉంది. దాన్నే ఏమంటారంటే డెత్ అని అంటారు. ఏమంటాం? మరణం. మరణం అంటే దాని తర్వాత ఇంకేముండదని. అంటే మనుషులు కూడా ఒక టైంలో ఉంటారు. తర్వాత మరణం వస్తది. మరణం తర్వాత ఇంకేమన్నా ఉంటదా? ప్రతి దానికి ఒక టైం ఉంటది. దాన్నే డెత్. స్టార్టింగ్ దాన్నేమో బిగినింగ్ అంటాము. ఎండింగ్ దాన్నేమో డెత్ అని అంటాం. బర్త్ అండ్ డెత్ ప్రతి దానికి ఉంది. ఇది మరణం. అది చనిపోయిందిరా. అది చనిపోయింది అంటే దాని అర్థం ఏంటంటే ఇది ఇక పనికిరాదు. అది వేస్ట్. ఇక దాన్ని ఏం చేసినా వేస్ట్ అని చెప్పి. కూడా కొన్ని కొన్ని ఎట్లా కొన్ని శ్రమలు ఎట్లుంటాయంటే ఇది ఇక మనిషికి కాదు, ఇక మన లైఫ్‌లా. ఏం కాదు? జరగదు. ఇదే దీంతోనే, ఈ శ్రమతోనే నేను పరలోకానికి వెళ్ళిపోవాలా? లేకపోతే ఈ శ్రమతోనే నేను చనిపోతానేమో, ఈ శ్రమతోనే ఇది మనిషికి కాదు, నా జీవితంలో ఇట్లనే ఉండాలి అన్నట్టు అంటారు. అనుకుంటాం మనం కూడా. కానీ పునరుద్ధాన వాక్యం ఏందంటే, పునరుద్ధాన శుభవార్త ఏందంటే, లోకమంతా కూడా అప్పటి వరకు అనుకుర్రు ఏందంటే, మరణము ఒకసారి మరణం అయిందంటే మళ్ళీ ఏం లేదు ఇక, దాని తర్వాత ఏం లేదు అనుకుర్రు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే మరణించిండు, తిరిగి లేచిండంట. అంటే నీ జీవితంలో కూడా నీకు ఒక ఆశ ఉంది, నీకు ఒక హోప్ ఉంది. ఏంటంటే మరణం అనేది మనకి లేదు, ఒక ఎండింగ్ అనేది మనకి లేదు. లోకం అంటా ఉండొచ్చు, నీ పని అయిపోయింది, నువ్వేం చేయలేవిగా, ఇక్కడ ఈ ఏరియాలో నువ్వేం చేయలేవు, నీ పని అయిపోయిందిగా. మన పని ఎప్పటికీ అయిపోదు. మనది అయిపోయినా కానీ మళ్ళీ ఏమవుతుంది? తిరిగి లేపే దేవుడు. లోకంలో ఉన్న దేవుళ్ళు, లోకంలో ఉన్న మనుషులు వాళ్ళెవ్వరు కూడా సచ్చిర్రంటే సచ్చి బొందలకు వెళ్ళిపోయారు వాళ్ళందరూ. ఎన్లున్నారు వాళ్ళు? బొందలు ఉన్నారు వాళ్ళందరూ. ఎన్లున్నారు? చచ్చిపోయి బొందలకు వెళ్ళిపోయారు. కానీ యేసుక్రీస్తు నమ్ముకున్న నీకు మాత్రం మరణం అనేది, అంటే ఎండింగ్ అనేది లేదు నీకు. ఎప్పుడన్నా నీకు ఒకవేళ నీ జీవితంలో శ్రమలు ఎట్లుండొచ్చు అంటే, ఇది మృతమైపోయింది, ఇంకా మళ్ళీ నా జీవితంలో అద్భుతం జరగదు అనుకుంటున్నావా? దేవుడు అక్కడనే అద్భుతం చేస్తాడంట. ఆయనకి ఆ శక్తి ఉంది. ఎందుకంటే లోకంలో ఏ మనిషి చేయలేదు, ఏ దేవుడు చేయలేదు. చనిపోయి తిరిగి లేవడము. వాళ్ళ దేవుళ్ళు చచ్చిపోయి బొందలకు పోయి అట్లనే ఉన్నారు. యేసు ప్రభుకి వేరే వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే, యేసు ప్రభు ఒకడే మరణాన్ని జయించాడు. వాళ్ళ దేవుళ్ళని నమ్ముకున్నంటే, వాళ్ళు లోకం నమ్ముకున్న వాళ్ళు ఏంటంటే, బతుకున్నంత వరకు వాళ్ళకి ఏమన్నా అవుతుందేమో, కానీ చనిపోయినాక ఎవ్వరు ఏం చేయలేరు. కానీ మన దేవుడు నువ్వు చనిపోయినాక కూడా నేను తిరిగి లేపగల సమర్థుడు. ఈరోజు నేను 7 మాటలు చెప్పబోతున్నా. ఎన్ని మాటలు చెప్పబోతున్నా? 7 మాటలు. కాబట్టి 7 గంటలు చెప్పాలి నేను యాక్చువల్గా. ఎందుకంటే ఒక్కొక్క మాట అంత ప్రత్యేకత ఉంటుంది. ఎన్ని గంటలు చెప్పాలి? కాబట్టి మనం తినేసి వచ్చి కూడా ఇన్నే కూర్చుందాం. తినేసినాక ఎవరన్నా వస్తారా? ఇక ఎవరు రారంటారు, ఇంట్లో తయారయ్యారు. ఎంత మంచిగా చెప్తారు, మేము రామ్, వెళ్ళిపోతాం తినేసి. మీరంతా దేవుని కుమార్తెలు ఇట్లనే ఉంటారా? తినం బ్రదర్, 7 గంటలు ఇన్నే కూర్చున్నాం, ఫాస్టింగ్ చేస్తాం, ఇట్లా అట్లా ఉండాలి. నేనేం 7 గంటలు చెప్పండి, ఫాస్ట్గా వెళ్తాను. అలా 7 మాటలు. ఈ 7 మాటలలో జ్ఞానం ఉందంటే ఏముంది? యేసు ప్రభు 7 మాటలు ప్రవచన వాక్కులాగా చెప్పిండు. ఏం చెప్పిండు? ముందు జరిగే, అంటే క్రిస్టియన్ ఎరా, అంటే యేసు ప్రభు చనిపోయినప్పటి నుంచి యేసు ప్రభు తిరిగి వచ్చేంత వరకు, మళ్ళీ రాకడ వచ్చేంత వరకు ఈ సమయం ఎట్లుండబోతుంది అని చెప్పి 7 మాటలలో చెప్పేసిండు. అర్థమవుతుంది మీ అందరికీ? యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిండు. ఇక్కడి నుంచి మళ్ళీ యేసు ప్రభు మన కోసం వస్తుంది. ఇప్పుడు ఆయన రాకడ అతి త్వరలో ఉంది, మనం ఎత్తబడబోతున్నాం. ఈ సమయం ఎట్లుంటుంది అని చెప్పి యేసు ప్రభు 7 మాటలలోనే చెప్పిండు. అది ప్రవచన వాక్కు, అది జ్ఞానం. ఆ జ్ఞానం మీరు వినబోతున్నారు ఈరోజు. ఆ 7 మాటలలో ఉన్న జ్ఞానం మీరు వినబోతున్నారు. బైబిల్లో సామెతలలో ఉంది, జ్ఞానంని కనుగొన్నవాడు జీవంను కనుగొనంట. ఈరోజు మీరు ఏమి వింటున్నారు? జ్ఞానం అంటే జీవంని మీరు తీసుకుంటున్నారు. జ్ఞానులా కాదా మీరు? పోయిన సంవత్సరం నేను సిరీస్ చేసిన జ్ఞానం గురించి. జ్ఞానం అడగండి 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 అని. అడిగిన వాళ్ళందరికీ ఈరోజు ఈ వాక్యం అంతా అర్థమవుతుంది. అడగని వాళ్ళు మళ్ళీ అడిగి యూట్యూబ్లో వినండి, అప్పుడు అర్థమవుతుంది. ఈ యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచినప్పటి నుంచి ఇక్కడి వరకు 7 మాటలు ఉన్నాయి. ఎన్ని మాటలు ఉన్నాయి అంటే 7 భాగాలుగా విభజించాలి దీన్ని. ఒక్కొక్క మాట ఒక్కొక్క తరాన్ని, ఒక్కొక్క యుగాన్ని చూపెడతా ఉంది. ఎక్కడి నుంచి? యేసు ప్రభు తిరిగి లేచినప్పటి నుంచి మళ్ళీ మన కోసం వచ్చేంత వరకు ఈ క్రిస్టియన్ అంటే సంఘము ఎట్లుంటుంది అనేది యేసు ప్రభు 7 మాటలలో చెప్పిండు. మొదటి మాట చూసుకుందాం. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను, వారు ఆయన వస్త్రములు పంచుకున్నట్టుగా చీట్లు వేసినాయి. ఫస్ట్ మాట చెప్తుండు, వీరేమి చేయించున్నారో వీరు ఎరుగను కనుక వీరిని క్షమించుము.
మొదటి యుగం అంటే యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మొదటి తరం అంటే మొదటి యుగం ఏది ఫేమస్ అంటే ఏది ఎక్కువ హైలైట్ అయిందంటే పాప క్షమాపణ అయింది. ఏమైంది? పాప క్షమాపణ. అప్పుడు వారికి లోకంలో ఎక్కడ కూడా పాప క్షమాపణ అనేది లేదు. పాపంలకి క్షమాపణ అనేది లేదు. అప్పుడు వరకు లోకం అంతా నమ్మింది ఏందంటే పాత నిబంధనలో కూడా ఏమనుందంటే కర్మ అనే ఒక దాన్ని నమ్మింది. దేన్ని నమ్మింది? కర్మ. ఇప్పుడు కూడా లోకం ఏం నమ్ముతుంది? కర్మ నమ్ముతుంది ఇప్పుడు కూడా కొందరు లోకంలో ఉన్నోళ్ళు. అంటే కర్మ అంటే ఏంది? నీ చెంప మీద ఒకడిని కొట్టినవా నిన్నెవడో చెంప మీద కొడతాడు. బైబిల్‌లో క్లియర్‌గా ఉంది. ఏమనుందంటే ఓ కన్నుకి కన్ను, పన్నుకి నువ్వు ఒకడిని పన్నిరగొట్టినవా బైబిల్‌లో క్లియర్‌గా ఉంటది. పాత నిబంధనలో ఉంటది. నేను డానియేల్ పన్నిరగొట్టినంటే వాడు నా పన్నిరగొట్టాలి. ఇది రూల్. నేను వాడిని కన్నిరగొట్టలేను కదా! కన్ను పోగొట్టిందనుకో వాడు నా కన్ను తీసేయాలి. నేను వాడిని కాళ్ళు ఇరగొట్టిననుకో వాడు నా కాళ్ళు తీసేయాలి. కర్మ అంటారు దీన్ని. ఏమంటారు? క్షమాపణ లేదు. పాత నిబంధనలో యేసుప్రభు వచ్చేంత వరకు కూడా పాప క్షమాపణ అనేది లేదు. నువ్వు ఒకటి చేసినావా నేను ఒకడిని పొడిచి చంపినా అందరూ నన్ను రాళ్ళీసుకొని కొట్టి చంపేయాలి. నేను ఏది ఒకనికి వేస్తే అది నాకు వస్తుంది. క్షమాపణ అనేది లేదు. ఇప్పుడు కూడా లోకం కర్మనే నమ్ముతుంది. ఎందుకంటే యేసుప్రభువు లేరు, వాళ్ళకి క్షమాపణ లేదు. వాళ్ళు అనుకుంటారు నేను తప్పు చేసినా నాకు చెడు అవుతుంది, నేను చెడు చేసినా నాకు చెడు అవుతుంది, నేను మంచి చేసినా నాకు మంచి అవుతుంది. మనం ఏది చేస్తే అది మనకైతుంది. నేను కంటికి కన్ను బైబిల్ అది క్లియర్గా ఉంటుంది పాత నిబంధనలో. కంటికి కన్ను, పంటికి పన్ను. ఒకవేళ డెంటల్ హాస్పిటల్ వెళ్తాం మనం. డెంటల్ హాస్పిటల్ వెళ్ళినప్పుడు వాడు ఏం చేస్తాడు? పన్నుని టిక్కని ఇరగొడతాడు. అప్పుడు ఏం చేయాలి మనం? వాన్ పన్నుని ఇరగొట్టాలి. ఎందుకు? బైబిల్ ఏం చెప్తుంది? పంటికి పన్ను, కంటికి కన్ను. వాడు పన్ను ఇరగొట్టినా అంటే డెంటల్ హాస్పిటల్స్ డాక్టర్స్కి ఎవరికి పనులు ఉన్నాయి ఇక. ఎందుకంటే ఏంది వాళ్ళ పని ఏంది? ఇరగొట్టడమే పన్ను. వాని దగ్గరికి వెళ్ళాం అనుకో డెంటల్ హాస్పిటల్ గుర్తుపెట్టుకోండి. డెంటల్ హాస్పిటల్ వెళ్ళానుకో వాడు ఏం చేస్తాడు? పన్నుని చూస్తాడు. వానికి ఏం చేయలేదుగా పన్ను ఇరగొట్టేస్తా అంటాడు. అందుకోసం జాగ్రత్తగా ఉండండి. చాక్లెట్లు ఎక్కువ తినకండి. మీ పనులు మంచిగా ఉండాలంటే చాక్లెట్లు ఎక్కువ తినకండి. వాని దగ్గరికి వెళ్ళినంటే ఖచ్చితంగా ఇరగొడతాడు. ఆ పన్నుకి ఇట్లా ఇట్లా ఏంటంటాడు? ఇరగొట్టేస్తాడు. అప్పుడు మనం వాన్ పన్ను ఇరగొట్టేయాల్సి వస్తుంది. జోక్ చేస్తున్నాను. అట్లయితే యేసుప్రభు తర్వాత యేసుప్రభుకు ముందు మొత్తం కూడా కర్మ అనేది ఒకటి నడిచింది. ఏంటంటే తీర్పు అనేది ఒకటి ఉంది. ఏంటంటే నువ్వు తప్పు చేసినవా నీకు కూడా అదే జరగాలి. నువ్వు చెయ్యి ఇరగొట్టినవా నీ చెయ్యి కూడా ఇరగొట్టబడాలి. ఇది ఒకటి నడిచింది. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే చనిపోయి తిరిగి లేచిండో పేతురు ఈ శిష్యులందరూ పాప క్షమాపణ చెప్పడం స్టార్ట్ చేసిరు. అప్పుడు వరకు లోకం అంతా నమ్ముతుంది నువ్వు తప్పు చేసినా నువ్వు శిక్షింపబడాలని. కానీ యేసు ప్రభు తిరిగి లేచిన శిష్యులు చెప్తురు. ఏమని చెప్తారంటే నీ పాపములకి క్షమాపణ ఉంది అని. యేసుక్రీస్తు నామంలో నీ పాప క్షమాపణ ఉంది. అది లోకంలో అప్పటి వారికి వినని సువార్త. అది లోకంలో వాళ్ళు ఏం చేశారంటే శిష్యులు వెళ్ళిరంట. ఇప్పుడు చెంగిచెల్ల ప్రాంతంకి వెళ్ళి చెంగిచెల్ల ఇక్కడి నుంచి చెంగిచెల్లకి వెళ్ళి అక్కడ ఆ ప్రాంతంలోకి వెళ్ళి నేను చెప్పిన అనుకో ఇగో ఈ ప్రోడక్ట్ తీసుకోండి ఏదో ఒకటి, లేకపోతే ఈ మైక్ చూడండి, ఇంటింటికి వెళ్ళి ఈ మైక్ గురించి చెప్తా ఉంటా. మైక్ మంచిదని. ఒకవేళ నేను మైక్ గురించి చెప్పేటోన్నా అయితే అక్కడ శిష్యులు కూడా అందరి దగ్గరికి వెళ్ళి లోకంకి వెళ్ళి చెప్పిరు ఏంటంటే ఒకటే వార్త చెప్పిరు ఏంటంటే యేసు ప్రభు నమ్ముకో నీకు పాప క్షమాపణ కలుగుతుందని. ఇంకేం చెప్పలేదు. వాళ్ళకి బైబిల్లో కూడా లేవు అప్పుడు. ఏం లేవు? అబ్రహాము, దావీదు వీళ్ళు ఎవ్వరి గురించి తెలియదు. అబ్షలోము వీళ్ళు ఎవ్వరి గురించి వాళ్ళకి తెలియదు. కానీ ఒకటే అందరికీ తెలుస్తూ ఆ టైంలో ఏంటంటే ప్రపంచమంతా ఒకటే సువార్త, ఒకటే వార్త వెళ్ళింది ఏంటంటే పాప క్షమాపణ. అంతే, ఇంకేం తెలియదు. ఏలియా, ఎలీషా వీళ్ళ గురించి కూడా తెలియదు. లోకానికి తెలిసిన ఒకటే సువార్త అప్పుడు ఏంటంటే పాప క్షమాపణ. యేసు ప్రభు తిరిగి లేవగానే ఫస్ట్ మాట క్షమాపణ గురించి చెప్తుంది. అందుకోసమే ఆ టైంలో క్షమాపణ ఎట్లా అంటే ఒక సునామీ లాగా వెళ్ళిందంట లోకంలోకి. ఎవరైతే యేసు ప్రభు నమ్ముకుంటారో పేతురు క్లియర్గా చెప్తాడు. అపోస్తల కార్యంలో కూడా ఉంటుంది 2వ అధ్యాయంలో 38వ వచనంలో మనం చూస్తాము. ఏమంటాడంటే పేతురు ఎప్పుడైతే ఫస్ట్ టైం ప్రీచింగ్ చేసినప్పుడు, ఫస్ట్ టైం సువార్త చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళు అడుగుతారు పేతురుని ఇప్పుడు ఏం చేయాలి మేము అని అడిగినప్పుడు పేతురు అంటాడు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుదురు. యేసు ప్రభుని నమ్ముకున్నాక ఫస్ట్ శిష్యులు చెప్పిన వాక్యం ఏంటంటే పాప క్షమాపణ. ఒకరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరన్నా కలిసిరా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకటే చెప్పాలి ఏంటంటే ఆదాము ఇవన్నీ ఏం తెలియదు వాళ్ళకి. ఆదాము ఎవరు ఇవన్నీ తెలియదు. ఒకటే మాట, డేవిడ్ నువ్వు పాపం చేసినావా, నా దగ్గర పాప క్షమాపణ ఉంది అంటే యేసుక్రీస్తు నామం ఉంది. అప్పుడు లోకం అంతా ఒకటే వార్త నడిచింది ఏంటంటే పాప క్షమాపణ. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పలే వాళ్ళకి, బైబిల్ ఏం తెలియదు వాళ్ళకి. కానీ ఒకటే వార్త ఏంటంటే లోకమంతా వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి అప్పుడు శిష్యులు చేసిన పని ఏంటంటే యేసు ప్రభు నమ్ముకో నీ పాపాలు పోతాయి, యేసు ప్రభు నమ్ముకో నీ పాపాలు పోతాయి. యేసుక్రీస్తు నామముననే పాప క్షమాపణ ఉంది. ఏ నామంలో ఉంది? ఏ నామంలో ఉంది? ఏ నామంలో ఉంది? నీ పాపాలు క్షమింపబడ్డాయా లేదా? ఎట్లా క్షమింపబడ్డాయి? నువ్వు ఇప్పుడు నరకానికి వెళ్తావా, స్వర్గానికి వెళ్తావా?
ఎందుకు? ఏ నామం నిలుతావు? నీ క్రియల బట్ట, ఆయన కృప బట్టి, ఆయన రక్తం ద్వారా. ఇది మొదటి యుగం. ఇదేంది? మొదటి తరం ఇది. 7 తరాలల్లో ఫస్ట్ ఏందంటే పాప క్షమాపణ చెప్పడం. తర్వాత రెండో తరం వచ్చింది. తర్వాత రెండో మాట ఏందంటే, అందుకైన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. తర్వాత ఏమైందంటే, ఎప్పుడైతే ఈ పాప క్షమాపణ గురించి శిష్యులందరూ చెప్తా ఉంటే, యేసుప్రభు చనిపోయినాక ఒక 30, 40 సంవత్సరాల తర్వాత ఏమైందంటే, రోమా అధికారి నీరో అతను ఏం చేసిండంటే, ఆ బైబిల్ ఇక్కడ వచనం ఏమనుంది? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. అంటే ఆ పరదేశంలోకి వెళ్ళడానికి ఆ దొంగ యేసుప్రభుని నమ్ముకుని ఎంతసేపు బతుకుండు? యేసుప్రభుని ఆలోచించండి మంచిగా. కొంచెం ఊపిరి పీల్చుకోండి. ఫాస్ట్‌గా వెళ్తున్నాను. మంచిగా కూల్‌గా అడుగుతాను. దొంగ యేసుప్రభుని నమ్ముకున్న ఎంతసేపు బతుకుండు? ఎన్ని రోజులు బతుకుండు? యేసుప్రభుని నమ్ముకుండా దొంగ సిలువల? నమ్మకుండా ఎన్ని రోజులు బతుకుండు ఆయన? 10 నిమిషాల. అంటే ఆ రోజే చనిపోయిండు ఆయన. చనిపోయే కొద్ది సేపు ముందు ఆయన యేసుప్రభుని నమ్ముకుండు. అంటే యేసుప్రభుని నమ్ముకున్న కొంచెం సమయంకి ఏమైంది? చనిపోయిండు. ఆ సెకండ్ తరం ఏందంటే, యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు తొందరగా చనిపోతుండే. ఎందుకంటే నీరో అనే ఒక అధికారి వచ్చిండు. ఏం చేసిండంటే, క్రిస్టియన్స్ ఎక్కడ కనపడితే అక్కడ వాళ్ళని చంపేస్తుండే. ఏం చేస్తుండే? ఆయన ఒక రూల్ పెట్టిండు. ఏంటంటే, క్రిస్టియన్స్ కనపడరా వాళ్ళని తీసుకురండి, బయటికి తీసుకొచ్చి చంపేయండి. ఈ పేతురు ఈ శిష్యులేమో పాప క్షమాపణ చెప్పిర్రు. అదైతే నీరో ఏం చేసిండంటే, ఆ యేసుక్రీస్తు నామమే ఉండదు, ఆ యేసుక్రీస్తు గురించి చెప్పేటోళ్ళే ఉండొద్దు అని చెప్పి క్రైస్తవులని ఘోరంగా హింసించిరంట. వాళ్ళని ఏం చేసిరంటే, యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళని ఏం చేస్తారంటే, వాళ్ళ చర్మం ఊడదీస్తారు. ఏం చేస్తారు? మనం అంటాం తోలు తీస్తా అంటామా? అంటే మరి తోలు తీస్తా అని తీసిర్రా ఎప్పుడైనా తోలు? చికెన్ తోలు తీసి తింటారేమో. ఆ నీరో నిజంగానే తోలు తీసిండు. అప్పుడు చాలా మంది ఏంటంటే, ఈరోజు యేసుప్రభుని నమ్ముకుంటారు, రేపు పొద్దున కల్లా వస్తారు. ఈరోజు నమ్ముకుంటారు, వాళ్ళకి తెలుసు రేపు పొద్దున చచ్చిపోతారని తెలిసి కూడా మీరు అట్లా నమ్ముకుంటారా? రేపు ఒకవేళ ఒకడో వచ్చి ఏమన్నా చేస్తాడంటే యేసుప్రభుని నమ్ముకుంటారు ఎవరన్నా? కానీ వాళ్ళు నమ్ముకుర్రంట. అరే రేపు పొద్దున నువ్వు చస్తావంటే, నేను చచ్చినా ఏం కాదు కానీ యేసుప్రభుని నమ్ముకుంటా అన్నారంట. నేను చచ్చితే ఈడ బతుకున్న రోజులు ఏం చేయలేను, ఈ బతుకంతా వేస్టే, కానీ నేను చచ్చి పరలోకానికి పోతా, యేసుప్రభు దగ్గర పోతా అన్నారు. ఆ ఫోటో కూడా చూపెడతారు. ఎంత క్రూరంగా హింసించారంటే, ఇక్కడ ఇగో వీళ్ళని ఎట్లా సిలువ వేసి కాల్చేదంట కొందరిని. అవి మంటలలో పెట్టిరు. కొందరిని సింహాలు వదిలేదంట. అక్కడ ఏంటంటే అందరు చూస్తూ ఉంటే క్రిస్టియన్స్ని ఏం చేసేదంటే సింహాలను వదిలేది. ఆ సింహాలు పీక్కు తింటా ఉంటే మనుషులని అందరూ సపట్లు కొట్టేదంట. సింహం దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడలే వాళ్ళు, చావడానికి కూడా భయపడలేదు వాళ్ళు. హతసాక్షులు ఎక్కువైన గుంపు అప్పుడే అయింది. ఫస్ట్ ఏమో పాపక్షమాపణ తరం ఇది, తర్వాత హతసాక్షుల తరం అది. ఆ దొంగ ఎట్లయితే లాస్ట్ మూమెంట్లో రక్షింపబడ్డాడో, చాలా మంది కూడా రక్షణ పొందిన నెక్స్ట్ డేనే ఆ టైంలో చనిపోయినారు. చచ్చిపోతూనే ఉండదు. ఈరోజు రక్షణ పొందాలి, రేపు చావాలి. ఈరోజు రక్షణ పొందాలి, రేపు చావాలి. ఇంకొందరు ఏంటంటే రక్షణ పొందిన సాయంత్రంకే చచ్చిపోయారు. వాడు పొద్దున ఏస్తున్నామంలో బాప్తిజం తీసుకుంటుండే, వాడు బాప్తిజం నుంచి బయటికి రాగానే అట్లనే బొందలకు తీసుకుపోతుండే వాడిని. నీకుందా అట్లాంటి రోషం? ఉందా? యేసుప్రభు కోసం చచ్చిపోతారా మీరు? ఎంతమంది చచ్చిపోతారు యేసుప్రభు కోసం? యేసుప్రభు మీకోసం చచ్చిపోయింది కదా. ఎంతమంది చచ్చిపోతారు యేసుప్రభు కోసం? ఇప్పుడు ఒక ఓడొచ్చి ఆడ గన్ను పట్టుకొని ఎంతమంది ఉంటారా ఈడ? ఎవరెవరు యేసుప్రభుని నమ్ముకుంటారో, ఎవరెవరు యేసుప్రభుని వదిలేస్తారో, వదిలేసిన వాళ్ళని నేను వదిలేస్తా, నమ్ముకుంటే సంపుతా అంటే ఎంతమంది ఉంటారు ఇక్కడ? హల్లెలూయా! మీరందరూ అట్లా తయారవును గాక. దేనికి భయపడొద్దు మనం. వాడు ఏం చేయలేడు మనల్ని. వాడు సచ్చి నరకానికి పోతాడు, మనం సచ్చినా ఎడిపోతాం, మోక్షానికి పోతాం. ఈ తరం అట్లాంటి తరం అంట. తెగించింది, నేను చచ్చిపోతే పరలోకానికి పోతా, చచ్చిపోతా, బాప్తిజం తీసుకుంటా, చచ్చిపోతా. మూడో తరం చూద్దాం. ఇప్పుడు 2 తరాలు అయిపోయినాయి కదా. మూడో తరం ఏంటంటే, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుని దగ్గర నిలిచి ఉండని చూసి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకోనేను. 2 తరాలు అయిపోయినాయి. యేసుప్రభు తర్వాత ఏమైంది? యేసుప్రభు చనిపోయిన తర్వాత, లేచిన తర్వాత పాపక్షమాపణ తరం ఒకటి, తర్వాత హతసాక్షుల తరం ఒకటి, అంటే నమ్ముకోగానే చనిపోయిన తరం ఒకటి, ఇంకో 3వ తరం వచ్చింది. ఈ 3వ తరం ఏంటంటే, ఇట్లా చనిపోతూ ఉంటే ఆ రోమ అధికారులు నీరో తర్వాత కొందరు వచ్చిర్రు, క్రూరమైన అధికారులు.
కానీ దేవుడు ఏం చేసిండంటే వాళ్ళ నుంచి ఒక అతన్ని ఎంచుకున్నంట. అతని పేరే కాన్స్టంటీన్. ఎట్లయితే నీరో యేసుప్రభు నమ్ముకున్నోళ్ళని చంపడం స్టార్ట్ చేసిండో, ఈ కాన్స్టంటీన్ ఏం చేసిండంటే ఇదేంది తల్లి తల్లి మరియతోని చెప్తుండు ఇదిగో నీ కుమారుడు అని చెప్తుండు. యోహానుతోని చెప్తుండు ఇదిగో నీ తల్లి అని. మొన్న స్వీటక్క కూడా చెప్పింది. ఏమని చెప్పిందంటే తల్లి అంటే ఎవరు? సంఘం. యోహాను ఎవరు? మనము. అంటే ఈ తరంలో ఏమైందంటే అప్పుడు సంఘాలు మనుషులు యేసుప్రభు నామం చెప్పడానికే భయపడేటోళ్ళు. యేసుప్రభు నామం చెప్తేనే చంపేటోళ్ళు. అట్లాంటి తరం నుంచి ఏ తరం వచ్చిందంటే ఒకరిని మార్చిండు. కాన్స్టంటీన్ అని ఒకరిని మార్చిండు. ఆ కాన్స్టంటీన్ ఎట్లా మారిండంటే ఆయన కూడా క్రిస్టియన్స్కి అగేన్స్టే. కానీ ఒకసారి ఆయన యుద్ధానికి వెళ్తా ఉంటే ఆయనకి ఒక దర్శనం కనపడ్డదంట. ఒకరోజు దేవుడు ఎట్లా మార్చిండంటే ఒక దర్శనం నుంచి ఒక తరంనే మార్చేసిండు. ఈయన కాన్స్టంటీన్ ఏం చేసిండంటే సిలువను చూసిండంట. ఆయన వెళ్తా ఉంటే ఆయనకి కనపడ్డదంట ఆకాశంలో ఒక సిలువ కనపడ్డదంట. ఆ సిలువ ఏమైతే చెప్పిందో ఆయనకు మాటలు వినపడ్డాయంట. ఆ చెప్పిన మాటలు విన్నాడంట. ఒక యుద్ధం, ఒక పెద్ద యుద్ధం గెలిచిండంట ఆయన. అప్పుడు ఆయన నమ్మిండి ఏంటంటే ఇన్ని రోజులు మేము హింసిస్తున్న క్రైస్తవుల దేవుడే నిజమైన దేవుడని. హల్లెలూయా. ఇన్ని రోజులు మేము హింసిస్తున్న క్రీస్తే నిజమైన దేవుడని ఆ రోమా అధికారే తెలుసుకోండు. బైబిల్లో ఇప్పటిదాకా చెప్పిన ఎవరైతే పొడిచిర్రో వాళ్ళే ఆయన తట్టు చూచిర్రు అని చెప్పి. రోమా అధికారమే యేసుప్రభుని చంపింది. ఆయన నమ్ముకున్న వాళ్ళని చంపింది. ఆ అధికారే, రోమా అధికారే, కాన్స్టంటీన్ అనే ఆ అధికారిని దేవుడు ఒక దర్శనం ద్వారా మార్చేసిండు. అప్పుడు ఆయన ఏం చేసిండంటే ఇప్పుడు నుంచి ఏ దేవుడు లేడు. నీరో ఎంత వరస్ట్ అంటే సెకండ్ తరంలో ఉన్న నీరో అధికారి సొంత తల్లినే చంపేసిండు ఆయన. ఆయన క్రైస్తవులు ఎందుకు చంపిండంటే వేరే దేవతలకి అంటే వేరే బొమ్మల విగ్రహాలు ఉంటాయి చూడు, ఆ దేవులకి ఇష్టమేమో వీళ్ళని చంపుతాయి అని చెప్పి అందుకోసం చంపిండంట. ఆ తరం నుంచి ఆ సంతానం నుంచి వచ్చిన ఈ అధికారి కాన్స్టంటీన్ మాత్రం ఏం చేసిండంటే యేసు ప్రభు నిజమైన దేవుడు అని ఏం చేసిండంటే లోకంలో ఇంకే దేవుడు ఉండొద్దు, ఆ యేసు ప్రభు లోకమంతా పూజించాలి అని చెప్పిండు. హల్లెలూయా. అప్పుడు ఏమైందంటే సంఘాలు కట్టడం స్టార్ట్ అయినాయి. తల్లి కుమారుడు ఒకటి అవ్వడం స్టార్ట్ అయింది. ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు. ఆ కుమారుడు తల్లిని ఇంట చేర్చుకుండంట. సంఘాలు ఆయననే రోమాధికారి ఆ కాన్స్టంటీనే కట్టిండు సంఘాలు. అప్పుడు సంఘాలు ఇప్పుడు కూడా మనం మెదక్ చర్చ్ చూస్తామా, మెదకు ఇట్లాంటి పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి చూడు, వాళ్ళందరూ ఆ రోమన్స్ వాళ్ళు కట్టిందే. క్యాథలిక్ చర్చెస్ వాళ్ళు కట్టినాయి. ఎందుకంటే కాన్స్టంటీనే ఆ ఫస్ట్ స్టెప్ తీసుకోండు. ఇప్పుడు కూడా ఎన్నో వేల సంవత్సరాల నుంచి వాళ్ళు కట్టిన సంఘాలు ఇంకా ఉన్నాయి. ఎందుకంటే యేసుప్రభుని అప్పుడు వరకు దూషించిన వాళ్ళే సంఘాలు కట్టి ఈయననే నిజమైన దేవుడు అని చెప్పగానే అప్పుడు ఇంకా సువార్త లోకమంతా ఎంతో వ్యాపించిందంట. ఇది ఎన్నో మాట? మూడో మాట. ఫస్ట్ ఏంది? పాప క్షమాపణ ఎక్కువ వెళ్ళిపోయింది. అప్పుడు ఏం తెలియదు, క్షమాపణ తప్ప ఇంకేం తెలియదు. సెకండ్ హతసాక్షుల తరం. థర్డ్ ఏం తరము? సంఘాలు. మనుషులు దేవుణ్ణి మంచిగా ఆరాధించడం స్టార్ట్ అయింది. అందరూ గ్యాదరింగ్ అవ్వడం. ఇప్పుడు మనమందరం ఇట్లా గ్యాదర్ అవుతున్నామా, అట్లా గ్యాదర్ అవ్వడం స్టార్ట్ అయిందంట. దేవుడు ఒక దర్శనం ద్వారా మొత్తం ప్రపంచాన్నే మార్చేసిండు. నీ జీవితం కూడా అట్లనే మారుస్తాడు. ఒక టైం వస్తుంది, ఎట్లా మారుస్తాడో తెలియదు. ఒకే టైంలో నీ జీవితం అంతా మారిపోవును గాక. నీ శ్రమలు 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 అనుకుంటున్నావా, దేవునికి ఒక రోజు చాలు, ఒక క్షణం చాలు. 38 సంవత్సరాల నుంచి ఒక ఓడు కూర్చొని ఉంటాడు ఒక దగ్గర, కుంటోడు. 38 సంవత్సరాల నుంచి కూర్చున్న కుంటోనికి వానికి హోప్ ఉంటుందా, ఆశ ఉంటుందా నేను నడుస్తానే? సంవత్సరం అనుకో ఆశ ఉండొచ్చేమో, 2 సంవత్సరాలు ఆశ ఉండొచ్చేమో, 10 సంవత్సరాలు ఏమో గుండె గట్టిదైతే ఆశ ఉంటుంది. 38 సంవత్సరాల నుంచి కాలు జాపరా డేవిడ్. ఈడోడు ఎవరీడు కుంటోడు. నేనెవరిని? యేసుప్రభుని. వీడు కుంటోడు. 38 సంవత్సరాల నుంచి వీని కాలు మంచిగా అయితే ఆశ లేదు. కానీ నేను వచ్చిన లేచి నడువు లేరా. హల్లెలూయా. లేచి నడిచిండు. ఎంతసేపు అయింది ఇది? ఒక నిమిషం అన్న అయిందా? మళ్ళీ అనుకోరా, వాళ్ళు టైం క్యాలిక్యులేట్ చేస్తారు. లేచి నడు. ఎంతసేపు అట్లా లేచిండు? 38 సంవత్సరాల నుంచి అట్లనే ఉండు. యేసుప్రభు వచ్చిండు, ఒక సెకండ్లా లేచి నడిచిండు. నీ శ్రమలు కూడా అట్లనే ఉండొచ్చు. ఎప్పుడు పోతాయి అంటే ఒక క్షణం వస్తుంది, వెయిట్ చేయి. మీ అందరికి ఆ క్షణం వచ్చిండు గాక. యేసుప్రభు కూడా ఆ దర్శనంతో ఎట్లయితే కాన్స్టంటీని మార్చిండో ఆ లోకం అంతా కూడా అట్లా మారడం స్టార్ట్ అయిపోయింది. ఇది 3వ తరం. 4వ తరం చూద్దాం. 4వ తరం ఏంటంటే 3 గంటలకు యేసు ఏలోహి ఏలోహి లామా సబక్తా అని బిగ్గరగా అర్చెను, కేక వేసెను. ఆ మాటలకి నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అర్థము. ఇది 4వ తరం ఏంటంటే యేసుప్రభు అంటాడు నా దేవా నా చెయ్యి ఎలా విడిచితివి అని. ఆ టైంలో ఏమైందంటే
ఈ 3 తరాలు అయిపోయినాక ఇంకో తరం వచ్చింది. బైబిల్ ఎవ్వరికి తెలవదు. యేసుప్రభుని నమ్ముకోవడం స్టార్ట్ అయింది. అందరూ యేసుప్రభుని నమ్ముకుంటారు. కానీ బైబిల్ ఎవ్వరికి తెలవదు. దేవుని ఆచారాలు ఎవరికి తెలవదు. దేవుని మనస్సేందో ఎవ్వరికి తెలవదు. అప్పుడు కొందరు చీడ పురుగులు వచ్చి ఏం చేసిరంటే పైసల కోసం ఏం చేసిర్రు, ఇప్పుడు కూడా ఆ చీడ పురుగులు ఉన్నారు. పైసల కోసం ఏం చేసిరంటే నరకంని చూపెట్టేది. వాళ్ళు ఏం చేసేదంటే నువ్వు పైసలు నాకి, నువ్వు సంపాదిస్తున్నావా ఆ సంపాదనలోకెళ్ళి 50% నాకి, 50% నాకు ఇచ్చేయి, నువ్వు ఇయ్యలేదా నువ్వు నరకంలో కాలుతావు. అప్పుడు చీడ పురుగులు కొందరు పాస్టర్స్ వచ్చి ఏం చేసిరంటే ఆ సంఘంని దోచుకోవడం స్టార్ట్ చేసిరు, బిజినెస్ చేయడం స్టార్ట్ చేసిరు. ఇప్పుడు కూడా వాళ్ళు ఉన్నారు. ఏమంటారంటే నువ్వు విధి చేయి లేకపోతే నరకం. వాళ్ళు డ్రామాస్ చేసేది. ఇప్పుడు మనం డ్రామాస్ చేస్తామా? ఈ టైంలో మనం క్రిస్మస్ డ్రామా చేసేదా? వాళ్ళు అప్పుడు ఒకటే డ్రామా ఉండేది ఏంటంటే వాళ్ళు అందరూ ఉన్న దగ్గరికి వెళ్ళి డ్రామా చేసేది ఏంటంటే నువ్వు నాకు పైసలు ఇచ్చినోడు పరలోకానికి వెళ్తాడు, పైసలు ఇయ్యనోడు ఏడిపోతాడు, నరకానికి పోతాడు. నువ్వు రోజంతా కష్టవాడు, పైసలు వచ్చి పాస్టర్కి. నువ్వు ఇయ్యలేదా నీ ఆస్తి అంతా ఎవరికి ఇవ్వాలి? పాస్టర్కి. ఇయ్యలేదా నువ్వు నరకానికి పోతావు. రోజు 7 గంటలు ప్రార్థన చెయ్యి లేకపోతే నరకానికి పోతావు. రోజు నా కాళ్ళు వచ్చి మొక్కు లేకపోతే ఏడిపోతావు. మనుషులకి భయం ఒకటి కలిగింది. నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితావు అంటే అప్పుడున్న జనాంగము, అప్పుడున్న సంఘము దేవుని దగ్గరికి రావడానికే భయపడ్డది. నువ్వు పాపివి, నువ్వు పాపివి, నువ్వు పాపివి, నువ్వు నరకానికి వెళ్తావు, నువ్వు దేవుని దగ్గరకు వచ్చినావంటే నరకానికి వెళ్తావు, నువ్వు దేవుని దగ్గరకు వచ్చినావంటే నరకానికి వెళ్తావు. నువ్వు అంటే అప్పుడు మనుషులందరూ నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అంటే దేవునికి దూరంగా ఉన్నారంట. అప్పుడు నా దేవుడు నాకు దూరంగా ఉండు, దేవుని దగ్గరికి రావాలంటేనే భయపడేటోళ్ళంట. ఇప్పుడు కూడా కొన్ని సంఘాలు అట్లనే ఉన్నాయి. నేను మొన్న ఒక టీవీలో ఒక వాక్యం వింటున్నా. ఆ వాక్యం వినగానే మొత్తం అయిపోయింది టీవీలో. వాక్యం అయిపోగానే అందరికీ ఆ గిఫ్ట్ కవర్స్ ఇచ్చారు. అందరికీ గిఫ్ట్ కవర్స్ అనగానే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? అందులో ఏదో గిఫ్ట్ ఉండొచ్చు అనుకుంటారు కదా. గిఫ్ట్ కవర్స్ అందరికీ పాస్ ఇచ్చి ఏమన్నాడంటే ఈ గిఫ్ట్ కవర్స్ ఓపెన్ చేయండి అంటే ఓపెన్ చేస్తే ఏం లేదు అందులో. ఎందుకు ఏం లేదు తెలుసా? మీలో ప్రతి ఒక్కరు 5,000 అందులో వేయండి. మీరు 5,000 వేసిర్రా అప్పుడే మీరు మంచిగా ఉంటారు. 5,000 వేయలేదా ఆగమైపోతారు, నరకానికి పోతారు. ఇట్లనే టీవీలో చెప్తుండే. ఇప్పుడు కూడా ఎంత వేయాలంట? ఎంత వేయాలి? 5,000 వేయాలి. నువ్వు కష్టపడతావా, ఏడుస్తావా, అడుక్కుంటావా, అడుక్కో, కానీ 5,000 నాకి. ఈ 5,000తోనే కష్టపడు, కానీ 5,000 నాకి. నువ్వు తినకు, ఉపవాసం ఉండు, కానీ పాస్టర్కి ఏమి ఇవ్వాలి? లేకపోతే ఏడిపోతావు. అప్పుడు దేవుని దగ్గరకు వస్తారు ఎవరన్నా? నరకం నరకం పాపం ఇదంతా చెప్పి ఆ కొన్ని క్యాథలిక్ చర్చెస్ కూడా ఏం చేసినట్టే దేవునికి మనుషులకు దూరం చేసినాయి. అప్పుడు బైబిల్ ఎవరికి చదవడం రాదు. అరే బైబిల్లో ఏముంది, నిజంగా అదే యేసు ప్రభు చెప్తుండా అని ఎవ్వరికి తెలియదు. చెప్పేటోళ్ళు ఎవ్వరు లేరు. ఇది ఎన్నో మాట? ఇది 4వ మాట. అప్పుడు 5వ మాట వచ్చింది. అప్పుడు 5వ మాట ఏమొచ్చిందంటే చూద్దాం. అటు తర్వాత సమస్తమును సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. నేను మొన్న స్వీటక్క కూడా చెప్పింది, దప్పికొనుచున్నాం అంటే ఆత్మల దప్పికొనడం అని, ఆత్మలు రక్షింపబడడం అని. ఈ 4వ మాటల ఎవ్వరు కూడా దేవుని యేసుప్రభుని నమ్ముకోవడానికే భయపడ్డారంట. యేసుప్రభుని నమ్ముకుంటే పైసలు ఇవ్వాలి, యేసుప్రభుని నమ్ముకుంటే పాస్టర్కి పని చేయాలి, యేసుప్రభుని నమ్ముకుంటే ఇది చేయాలి అది చేయాలని చెప్పినాక ఎవ్వరు నమ్ముకోవడానికి భయపడితే అప్పుడు ఒక అతను వచ్చిండు. అతని పేరు ఏంటంటే మార్టిన్ లూథర్ కింగ్. ఆయన పేరు మార్టిన్ లూథర్ కింగ్. ఆయన వచ్చి ఏం చెప్పిండంటే అప్పుడు ఆయన ఏం చేసిండంటే ఆయన కూడా యాజకుడే, ఆయన కూడా క్యాథలిక్ చర్చ్లో పాస్టరే. ఆయన ఏం చేసిండంటే బైబుల్ని కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేసిండు. ఆయన ఒకటి చెప్పిండు ఏంటంటే నీ క్రియల బట్టి నువ్వు పరలోకానికి వెళ్ళావు, నువ్వు పైసలు ఇస్తే నువ్వు పరలోకానికి వెళ్ళావు, కానీ యేసుక్రీస్తు రక్తం ద్వారా నీ పాపాలు కడగబడితే పరలోకానికి వెళ్తావు అని చెప్పిండు. హల్లెలూయా. ఆయన కృప ద్వారానే నువ్వు పరలోకానికి వెళ్తావు, నీ క్రియల బట్టి కాదు అని చెప్పి కాన్స్టంటిన్ చెప్పి ఆ సంఘానికి వెళ్ళి ఏం చేసిండంటే ఆయన రాసిన బుక్ అంతా గోడకు అతికించి వచ్చిండంట. ఇగో ఈ వచనం ఇట్లా చెప్తుంది, ఈ వచనం ఇట్లా చెప్తుంది, మీరంతా తప్పు నమ్ముతుర్రు, మనం నరకం వెళ్ళము, యేసుప్రభుని నమ్ముకుంటే నువ్వు నరకానికి వెళ్ళవు, నీ క్రియల మూలంగా నువ్వు రక్షింపబడలేదు అని చెప్పి ఆయన స్ట్రాంగ్గా చెప్పడం స్టార్ట్ చేసిండు. అప్పటి నుంచి కొత్త తరం స్టార్ట్ అయింది. ఫస్ట్ పాపక్షమాపణ తరము, తర్వాత హతసాక్షుల తరము, తర్వాత ఏం తరము? మూడోది ఏం తరము? సంఘం. నేను కూడా మర్చిపోయినా మళ్ళీ. ఫస్ట్ ఏం తరము? పాపక్షమాపణ తరము. సెకండ్ ఏం తరము? హతసాక్షుల తరము. మూడో తరం ఏంది? సంఘాలు కట్టడము. తర్వాత భయం, నరకం. క్రైస్తవులనే భయం కలగజేసారు తోడేళ్ళు వచ్చి.
తర్వాత మార్టిన్ లూథర్ కింగ్‌ని ఏర్పరచుకుండు. అప్పుడు కృప అనేది మనుషులకు అర్థమైంది. అప్పుడు ఏం చేసిండంటే బైబిల్‌ని అప్పటి వరకు లాటిన్, అరమిక్ భాషలో ఉండే బైబిల్‌ని ఆయన జర్మన్ కాబట్టి జర్మన్‌లో ఆయన రాసిండు. అందరికి అర్థం కావాలని. ఇప్పుడు తెలుగు బైబిల్ ఇస్తే అర్థమవుతదా? మీకు హిందీ బైబిల్ ఇస్తే అర్థమవుతదా? హిందీ వాళ్ళైతే హిందీ కూడా అర్థమవుతది. నాకు హిందీ బైబిల్ అట్లా వస్తదేమో. ఆయనే అందరికి అర్థమయ్యే భాషల జర్మన్‌లో రాస్తే, ఆ జర్మన్ నుంచి ఇంగ్లీష్‌లోకి తర్వాత ఏసిర్రు. అప్పుడు అందరూ చదివిర్రు బైబిలు. అందరికీ తెలిసింది ఏందంటే, యేసు ప్రభు నమ్ముకుంటే చాలు నేను పరలోకానికి ఎళ్తా అని చెప్పి. ఇప్పుడు మీకు గూడా ఎవరన్నా వచ్చి చెప్పిర్రనుకో, నీ క్రియలు కావాలి, నువ్వు ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, పరలోకానికి వెళ్ళాలంటే వాళ్ళకి చెప్పండి. మార్టిన్ లూథర్ కింగ్ అప్పుడు చెప్పిండు. ఇప్పుడు నేను గూడా ఆ వచనాలు తీసే చెప్తున్నా. యేసుక్రీస్తుని నమ్ముకుంటే చాలు నువ్వు పరలోకానికి ఎళ్తావని చెప్పి. నీ క్రియల మూలంగా నువ్వు పరలోకానికి ఎళ్తావా? కృప వల్ల పరలోకానికెళ్తావా? నాలుగో తరం భయపట్టిచ్చింది. క్రియలు, క్రియలు, క్రియలని. ఐదో తరం వచ్చింది. దేవుని కృప గురించి చెప్పడం స్టార్ట్ అయింది. హల్లెలూయా! ఇప్పుడు ఆరో తరంకెళ్ళిపోదాం. ఆరో మాటకెళ్దాం. ఆరో తరం ఉంది. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. 5 తరాలు అయిపోయినాయి. ఈ ఆరో తరం ఏందంటే దీన్ని ఏమంటారంటే రీఫార్మేషన్ అంటారు ఇంగ్లీష్‌లో. దీన్ని ఏమంటారంటే అవేకనింగ్స్ అంటారు. మనం చూస్తాం కే. పాల్ గాని, లేకపోతే బెన్నీ హిన్, లేకపోతే పెద్ద పెద్ద సేవకులు సాదుర్ సింగ్, భక్త సింగ్, హెబ్రోన్ వాళ్ళందరూ గూడా ఈ ఆరో తరం వాళ్ళే. వీళ్ళేం చేసిరంటే బైబిల్ ఎప్పుడైతే ఐదో తరంలో ముద్రించడం స్టార్ట్ అయిందో, అందరికి దగ్గరికి రావడం స్టార్ట్ అయిందో, యేసు ప్రభు గురించి ప్రతి ఒక్కటి తెలుసుకోవడం స్టార్ట్ అయిందంట. సిలువ గురించి మొత్తం తెలుసుకురంట వాళ్ళు. అందుకోసమే పాతకాలంలో చేసిన సంఘాలన్నీ గూడా కల్వరి స్వరము, కల్వరి ప్రత్యక్షత, కల్వరి అంటే సిలువ గురించి ఎక్కువ చెప్పడం స్టార్ట్ చేసిర్రు. మన ప్రీవియస్ జనరేషను, పోయిన జనరేషను సాధు సుందర్ సింగ్ గాని 1800s నుంచి లేట్ మన 2000 సంవత్సరాల వరకి ఒక తరం వచ్చింది ఏందంటే మినిస్ట్రీస్ ఎక్కువొచ్చినాయి. ఎక్కడ పడితే అక్కడెళ్ళి సిలువ గురించి చెప్పడం స్టార్ట్ అయింది. అడవులలోకెళ్ళిర్రు, ఎడారులలోకెళ్ళిర్రు. ఎక్కడ మనుషులుంటే అక్కడ వాళ్ళు అడవి మనుషులైనా గానీ వాళ్ళ దగ్గరికెళ్ళి యేసు ప్రభు సిలువ గురించి చెప్పడం స్టార్ట్ చేసిర్రు. ఆ బైబిల్‌లో అందరికీ పంచడం స్టార్ట్ చేసిర్రు. ఈ సిలువ గూర్చిన వార్త సర్వలోకంలోకి ఎప్పుడెళ్ళిందంటే ఆరో తరంలో ఎళ్ళింది. ఇట్ ఈస్ ఫినిష్డ్. అంటే అందరికీ తెలిసింది యేసుప్రభు సిలువలో చేసిన పని ఏంది అని. ఈ సిలువ చేసిన ప్రతి ఒక్కటి, సిలువ గురించిన ప్రతి ఒక్కటి ఏ తరంలో తెలిసిందంటే ఆరో తరంలో తెలిసిందంట. తర్వాత ఏడో తరము, ఏడో తరం ఎవరి తరం ఇది? ఏడో తరంలో ఎవరున్నారు ఇప్పుడు? ఏడో తరంలో ఎవరున్నారు? మీరు ఏ తరంలో ఉన్నారు? ఒకటో తరంలో ఉన్నారా? రెండో తరంలో ఉన్నారా? మూడో తరంలో ఒకటో క్లాసా? రెండో క్లాసా అంటారు కదా! మీరు ఏ తరంలో ఉన్నారు ఇప్పుడు? ఏ తరంలో ఉన్నారు? సెవెంత్ క్లాస్. సెవెంత్ క్లాస్‌కి ఒకప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటుండే. 10థ్ క్లాస్‌కే కాదు. నేను బోర్డ్ ఎగ్జామ్ రాసిన సెవెంత్ క్లాస్‌కి. ఇప్పుడు మీరు ఏ క్లాస్‌లో ఉన్నారు? ఫస్ట్ క్లాసా? ఏ క్లాస్‌లో ఉన్నారు? ఏడో తరం. ఇదే చివరి తరం. ఈ తరంలో ఎట్లుంటదో ఈ మాట ద్వారా తెలుసుకుందాం మనం. మనం ఎట్లుంటామంట తెలుసా ఈ తరంలో ఉన్నోళ్ళు? అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెనను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. ఈ తరంలో ఉన్నోళ్ళకి ఒకటేందంటే యేసుప్రభుని వాళ్ళు గుద్దిండ్రు, యేసుప్రభుని కొట్టిండ్రు, యేసుప్రభుని ముళ్ళ కిరీటం పెట్టిర్రు, అన్నీ చేసినా గానీ యేసుప్రభు చనిపోయిండా? సిలువలో 6 మాటలు పలికిండు. ఏడో మాట అంటుండేందంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పజెప్పుతున్నాను అని. అంటే మరణం మీద అధికారం ఎవరికుంది? యేసుప్రభుకుంది. ఆయనను ఒకరు కొడితే చంపలేదు. కొందరు అంటారు, మీ యేసుప్రభుని చంపేసిర్రు కదరా! ఆయన దేవుడైతే ఎందుకు చంపేసిర్రు ఆయనని? ఆయనను ఎవ్వరు చంపలేదు. చంపిర్రా ఆయనని? ఆయనంతలో ఆయనే ప్రాణం అప్పచెప్పిండు. ఒక రాజులాగా. రాజు తన రాజ్యం ఇచ్చేస్తాడు చూడు. అట్లనే అయినంతలో ఆయనే తన ప్రాణం అప్పచెప్పిండంట. ఈ ఏడో తరంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరణం మీద అధికారం వచ్చును గాక. మీరు భయపడాలా మరణానికి? ఈ 6 తరాలు భయపడ్డాయేమో. మనం భయపడొద్దు. ఎందుకు మనం మరణం చూడొద్దు, భూమిని చూడొద్దు. మనం ఏది చూడాలి? ఆకాశాన్ని చూస్తూ ఉండాలి. ఈ తరంలో ఎత్తబడతాం మనం. మరణం మనకు లేదిగా. నేనైతే చనిపోతా అనుకుంటలేను నేను. నేను ఎత్తబడతా. ఎందుకంటే రాకడ సిద్ధంగా ఉంది కాబట్టి. మనకి చావనేది ఉందా? యేసుప్రభు తిరిగి లేచిండా? లేచిండు. మనం కూడా తిరిగి లేస్తాం. మనకి ఎండింగ్ అనేది లేదు. ఒక చనిపోయినోని దగ్గరికెళ్ళి అడుగుతారా? అరే ఎట్లున్నావు అని అడుగుతారా? వాడు చనిపోయిండు, ఇంక అడగం మనం. అది ఎండింగ్ వానికి. ఒకసారి ఏమైంది తెలుసా? డేవిడ్ మేమందరం ఒక బ్రదర్ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ బ్రదర్ చనిపోయే అంటే సీరియస్ స్టేజ్లో ఉన్నాడు. అందరం ఇట్లా కూర్చున్నాము ఇక్కడనే, అందరం ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా ఆ బ్రదర్ని బ్రతికించు దేవా అని చెప్పి అన్ని అంశాలు చేస్తున్నట్టు ఆ బ్రదర్ కోసం కూడా చేస్తున్నాము, వర్షిప్ చేస్తూ ఉన్నాము.
సండేనో సాటర్డే నైట్ అనుకుంటా. ఆళ్ళైతే ప్రార్థన చేస్తా ఉంటే అక్కడ ఏమైతుంది, ఆ బ్రదర్‌కి ఎట్లుంది అనేది డేవిడ్‌కే చెప్తా ఉర్రు. అట్లయితే ఫోన్స్ వస్తా ఉన్నాయి. బ్రదర్ సీరియస్‌గా ఉండు అని వస్తా ఉంటే మేము ఇంకా సీరియస్‌గా ప్రే చేస్తా ఉన్నాం. చేస్తా ఉంటే ఏమైందంటే ఫోన్ వచ్చింది డేవిడ్‌కి. ఏం ఫోన్ వచ్చిందంటే ఆ బ్రదర్ చనిపోయిండని. ఏమని వచ్చింది? ఆ బ్రదర్ చనిపోయిండని. అట్లయితే అందరం ఈడే కూర్చున్నాము. బ్రదర్ చనిపోయిండని తెలిసింది. డేవిడ్ నిల్చొని ఏమైంది బ్రదర్ అంటే అక్కడి నుంచి చెప్పిర్రు వాళ్ళు, చనిపోయిండు బ్రదర్ అనగానే డేవిడ్ ఉండి అవునా! ఇప్పుడు ఎట్లుంది ఆయనకి? హల్లెలూయా! వీడు చనిపోయినాడని వాళ్ళని అడుగుతుండే ఏమడుగుతున్నాడంటే, అవునా చనిపోయిండా? ఇప్పుడు ఎట్లుంది ఆయనకి? అప్పటి వరకే మనం అడిగితే మంచిగుంటది. బతికున్నప్పుడు మేమే అడుగుతున్నాం. అడగమంటున్నాం. "అరే అడుగురా ఆయనకి ఎట్లుందో అడుగు ప్రార్థన చేస్తున్నాంగా" అంటే ఫోన్ చేసి అడుగుతా ఉండే ఎట్లుంది అని. తర్వాత అక్కడ ఫోనొచ్చింది. ఆయన చచ్చిపోయినాక, అవునా బ్రదర్ చనిపోయిందంటే ఎట్లుంటది? బాధతోనే ఉంటారు కదా! చనిపోయినానే అవునా బ్రదర్ ఎట్లుంది ఇప్పుడు ఆయనకి? అనంగానే రజనీకాంత్ ఆయనకి అప్పటి వరకే ఆ బ్రదర్ బతకాలని కొంచెం బాధతోని చేసినాడు. ఆ మాట ఇనంగానే ఆయన చచ్చిపోయిండని తెలిసినా కూడా నవ్వుకుంటూ ఎళ్లి ఆడెళ్లి నవ్వుతా ఉండు. ఆ రూమ్‌లోకెళ్ళి హిహిహి అని నవ్వుతా ఉండు రజనీకాంత్. నవ్వు ఆపుకోలే. అరే! చచ్చిపోయినోళ్ళని గూడా ఎవరన్నా ఎట్లుర్రని అడుగుతాడా అని. వీడు అట్లాంటివి చేస్తాడు. ఒక సిస్టర్ వాళ్ళ ఇంటికెళ్ళాం మేము. వీడే మళ్ళీ. ఒక సి ఒక సిస్టర్ 1 ఇయర్ అయిపోయింది ఆమె చనిపోయి. దాన్నేమంటారు? అదొక దినం అంటారు గదా! సంవత్సరికం. సంవత్సరికం. ఆ సంవత్సరికంకెళ్ళి ప్రార్థన చేయాలి మేము. అయితే ఆ సిస్టర్ పేరు చెప్పిండు. దేవా ఆ సిస్టర్‌కి తోడై ఉండండి దేవా. దేవా సిస్టర్‌ని స్వస్థపరచు దేవా. నీ గాయాల ద్వారా ఆమెకు స్వస్థత కలుగును గాక అన్నాడు. అరే! ఆమె చచ్చిపోయింది ఆల్రెడీ. ఆమె శవం ఏడనో బొందలుంది. ఆమె కోసం వీడు ప్రార్థన చేస్తుండు. దేవా సిస్టర్ మేమందరం షాక్ అయ్యి అన్నీ చూస్తున్నాం. అదంతా టెంప్లేట్ ప్రిపేర్ అయ్యొచ్చిండు. ఎవ్వరి కోసం ప్రార్థన చేసినా గానీ దేవా స్వస్థపరచు విడుదలియ్యాలి. ఆమె సచ్చినా గానీ స్వస్థపరచు విడుదలియ్యి. సచ్చినోళ్ళ కోసం ప్రార్థన చేయాలంటే వీడే. హల్లెలూయా! సచ్చినోడు చచ్చిపోయిండంటే అవునా! ఎట్లుంది ఆయనకి? చచ్చిపోయిండు. అంటే అది కూడా విశ్వాసమే. చావనేది లేదు మనకి. మనం సచ్చిగానే బతుకుంటాం. మరణంకి భయపడాలా మనం? భయపడొద్దు. హల్లెలూయా! ఏడో తరంలో ఉన్న మనమందరము ఆ పైకి చూస్తా ఉండాలి. పాట కూడా పాడుతా ఉంటాం. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించును. మహిమోన్నతుడై ప్రభు యేసు మహితలమునకు ఎత్తించును. మహిమోన్నతుడై ప్రభు యేసు మహితలమునకు ఎత్తించును. నేడు రేపు నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించును. నేడు రేపు నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించును. హల్లెలూయా! నీ ప్రియుడు నీ కోసం నేడో రేపో రాబోతుండు. హల్లెలూయా! మనం మరణంని చూడాలనా? పైకి చూడాలా? మరణానికి భయపడాలి. ఈ సంవత్సరం ఏంది? సంవత్సరం థీమ్ ఏంది? ఇయర్ ఆఫ్ నో ఫియర్. భయపడొద్దు మనం. మరణం గూడా మనల్ని ఈ తరం వాళ్ళకి మరణం గూడా ఏం చేయలేదు. మరణానికి భయపడకుండా ఉండే తరం ఈ తరం. లాస్ట్ తరం. ఈ తరం మరణాన్ని జయించి మనం వెళ్తాం. కొరింథీలలో ఉంటది. లాస్ట్ ఎనిమీ అంట 15వ అధ్యాయంలో. ఇదే లాస్ట్ వచనము. ఒక 2 నిమిషాల్లో ముగించేస్తాను. కడపట నశింపజేయబడు శత్రువు మరణము. హల్లెలూయా! లాస్ట్ తరం జయించే శత్రువు ఎవరంట? మరణం. కడపట అంటే లాస్ట్ నశింపజేయబడు శత్రువు ఏంది? మరణము. లాస్ట్ మనమే ఈ తరం వాళ్ళమే జయించే శత్రువు ఏదంటే మరణం. మనం మరణాన్ని జయించబోతున్నాం. హల్లెలూయా! యేసు ప్రభు తిరిగి లేచినట్టు మనం కూడా ఎత్తబడబోతున్నాం. చనిపోం మనం. ఏమైతాం? ఎత్తబడతాం. ఈ తరంలా చనిపోయినోళ్ళు కూడా తిరిగి లేస్తారు. హల్లెలూయా! ఆ బొందలకెళ్ళి లేచి పరలోకానికి వెళ్తారు. మనం ఇట్లున్నామా? ఈ బాడీ ఉందా? యేసు ప్రభు ఆ బూర శబ్దం వినంగానే మనం మహిమ శరీరం పొందుకొని ఆకాశంలోకి ఎగిరిపోతామంట. ఏరోప్లేన్‌లో వెళ్ళేటప్పుడు మనం అనుకుంటాం మనం ఎప్పుడు ఆకాశంలోకి వెళ్తాం, ఎప్పుడు ఆ మేఘాల్ని చూస్తామని. టైం వస్తది. మీరు మేఘాల నుంచి వెళ్ళిపోతారు. భూమి మీద ఉన్నోళ్ళందరూ ఏరోప్లేన్‌లలో వెళ్ళుండొచ్చు. నువ్వు ఎగిరిపోతా ఉంటావు ఇట్లా. జర్రుమని వెళ్ళిపోతావు. ఎట్లెళ్తావు? హల్లెలూయా! జర్ర్ అంటారు ఎవరో. నేను జస్ట్ చెప్తున్నా అట్లా. ఇట్లా వెళ్ళిపోతావు ఆకాశంలో. పరలోకానికి వెళ్ళిపోతావు. దానికోసం మనం వెయిట్ చేయాలి. ఈ లోకాశలు మనం ఆశించొద్దు ఇంకా. లోకంలో అన్నీ వ్యర్థమే. ఈ బిల్డింగ్‌లు ఇవన్నీ వ్యర్థమే. అన్నీ ఎంత సంపాదించినా వ్యర్థమే.
మనకు పరలోకం ఉంది. అదే మన స్వాస్థ్యము. మనకు మరణం లేదు. మనం ఎత్తబడబోతున్నాం. ఆ పునరుద్ధాన శక్తి ప్రతి ఒక్కరు పొందుకొనును గాక. మీకు మరణం, మృతమైన శ్రమలుండొచ్చు. ఇది ఏరియా నాకు బాగాదు, ఇది వేస్ట్‌గా నా జీవితంలో ఇది మంచి కాదనుకుంటున్నావా? ఈరోజు రిజరక్షన్ రోజు, పునరుద్ధాన దినం రోజు యేసుప్రభు చెప్తుండు మీకేందంటే, యేసుప్రభు మీకు పునరుద్ధాన శక్తి ఇచ్చునుగాక. మృతమైన ప్రతి ఒక్కటి జీవంకు వచ్చునుగాక. ఆమేన్. సంతోషమా కాదా? మనం మరణానికి భయపడాలనా? మరణం ఏమైనా చేస్తదా మనల్నింకా? మరణానికి అధికారం ఉందా? ఈ లాస్ట్ తరం ఉన్నోళ్ళు ఏమంటారు? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పచెప్తున్నాం. మొదటి తరం నుంచి మళ్ళీ ఒకసారి చెప్తున్నా. మొదటి తరం ఏంది? పాప క్షమాపణ తరము. తర్వాత 60 AD అంటే యేసుప్రభు చనిపోయిన 40 సంవత్సరాలకి రెండో తరం వచ్చింది, హతసాక్షులది. తర్వాత 315 AD కాన్స్టంటైన్ 360 AD ఆ టైంలో వచ్చింది ఏంటంటే సంఘాలు కట్టడం, యేసుప్రభు గురించి అందరికీ తెలవడం స్టార్ట్ అయింది. తర్వాత భయం స్టార్ట్ అయింది. తర్వాత ఏమైంది? లాస్ట్ 1800s నుంచి చూస్తే సువార్త, సిలువ వార్త ప్రతి ఒక్కరికి తెలవడం స్టార్ట్ అయింది. తర్వాత చివరి తరంలోకి మనం వచ్చినాము. ఈ తరం మనం ఎత్తబడబోతున్నాము. ఏమవుతున్నాం మేడం? ఈ తరము భయపడతామా మనము? కరపటి శత్రువుకే భయపడలేదంటే చిన్నోళ్ళకి భయపడతామా? పెద్ద బలశూరునికే మనం భయపడలేదంటే బక్కోళ్ళకి భయపడతామా? భయపడం. గొలియాతును కొట్టిన దావీదు చిన్నపిల్లగాడు వస్తే భయపడతాడా? భయపడాడు. ఎందుకంటే పెద్ద శత్రువుని మనం జయించినాం. ఈ తరంలో ఉన్న మనమందరం కూడా మరణాన్ని జయించును గాక. ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. ఎన్నో సూచనలు నెరవేరినాయి, ఎన్నో లేఖనాలు నెరవేరినాయి. ఈరోజు రేపు అన్నట్టే ఉంది ఆయన రాకడ. కాబట్టి యేసుక్రీస్తు నామములో రక్షింపబడ్డ మీ అందరూ కూడా ఆ విశ్వాసంలో ఉండండి. ఎవరైతే నమ్మలేదో నమ్మండి. యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకోండి. ఏం తీసుకోండి? బాప్తిసం తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోండి. బాప్తిసం తీసుకుంటే మారుతారు. కొందరు ఏమంటారంటే నేను బాప్తిసం తీసుకోవాలంటే నేను మంచిగా మారాలి అంటారు. కాదు, నీ అంతలో నువ్వు మారవు. నీకు మారాలనే ఆశ ఉండాలి. బాప్తిసం ఏం చేస్తుందంటే నీకు శక్తి ఇస్తుంది. నేను మారినాక మంచోడిని అయినాక బాప్తిసం తీసుకుంటా అంటే నువ్వు మంచోడిని అయినాక నీకు బాప్తిసం ఎందుకు? ఇంకా డాక్టర్ దగ్గరికి మనం ఎప్పుడు వెళ్తాం? జ్వరం వచ్చినప్పుడు వెళ్తాం. అరే నాకు జ్వరం వచ్చింది, నేను నడవలేను, నాకు మంచిగా అయినాక డాక్టర్ దగ్గరికి వెళ్తా అంటామా? అప్పుడు డాక్టర్ జ్వరంకి కాదు, ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తాడు. వానికి పిచ్చి అన్నట్టు. జ్వరం వచ్చింది, నాకు కాళ్ళు వస్తున్నాయి, నేను వెళ్ళలేను, తగ్గినాక వెళ్తా అంటే తప్పది. నువ్వు బాప్తిసం తీసుకో, దేవునికి శక్తి ఇచ్చును గాక. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ దేవుడు పునరుద్ధరణ శక్తి ఇచ్చును గాక. మీ శ్రమల నుంచి, ప్రతి ఒక్క శ్రమ నుంచి యేసుక్రీస్తు నామములో విడుదల వచ్చును గాక. ఆమేన్. ఇచ్చిన వాక్యం దేవుడు దించును గాక. ఆమేన్.